హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే ఫ్రెండ్స్. మా అమ్మ చూడండి గడ్డి తీస్తుంది, నన్ను తీయకుండా. చూడు ఫ్రెండ్స్, ఏంది నీ బాధ? ఏంది నీ బాధ? ఏంది నీ బాధ చెప్పు. లేలా చూడు, ఏందమ్మా? ఏం తిన్నా? తమ్ముడు చూడు, నేను చెప్పడం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. గడ్డి ఎక్కువ అయిపోయింది. అదే ఏంది నీ బాధ ఇప్పుడు చెప్పు. ఏం బాధ అంటే అరుస్తూనే ఉంటాడు ఎప్పుడు చూసినా. తనుజక్క ఇంకా లేయలేదు, ఎప్పుడు చూసినా స్కూల్కి కూడా లేటుగా పడుకుంటుంది. నేను కాదమ్మా, ఇప్పుడే కానీ వెళ్ళేసి సండే అని పడుకున్నా. సండే అని పడుకున్నావా? పడుకున్నావా? సండే అని లేసావా? సండే అని పడుకున్నా. చెట్లు ఆడితే చెట్లు మొదట్లో నుంచి పడుతుంది పైన. ఫ్రెండ్స్, రామ్గాడు చూడండి అటు కూర్చొని ఉన్నాడు. వాడు పని చెప్తే చేయట్లే, వాడికి అర్థం కాదు. పని చేస్తే గిడి వాడు రాత్రి లేట్ అయిపోయింది కదా, వస్తాడు లోపలికి అనుకుంటారు, రాకుండా బయట కూర్చోని ఉన్నాడు. కొట్టుకొని అంత కట్టేసి కలిపేసేసాడు, నుంచి దూరుకుంటూ వెళ్ళిపోయాడు. అది సందున్నట్టుంది ఇటువైపు. నిండా మూసేసాడు, రాళ్ళు వేసాడు. అటు పక్క రేగు కట్టాలి ఆయన. రేగు పెడితే పురుగులు ఉంటాయి. అబ్బా, నేను లేక ముందే గడ్డి బీకుతున్నారా? సారీ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే. ఏం చేస్తున్నావు నువ్వు? గడ్డి బీకమంటే ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్, చేతిని. అన్నట్టు రాత్రి అయింది, రాముని తిరుగుతా ఉన్నారు. కలిపేసేసి లోపల పిలిచి తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత వదిలేసేసి తలుపేసేసి అక్కడ వెళ్ళబోతాను గుర్తులు వచ్చేసాడు. అసలు అది ఆ పక్కల్లా గ్యాప్లో చిన్న సందురా. ఇప్పుడు రాయలు పెట్టేసావా? నేను ఇటు నుంచి పెట్టా, ఊరకట్ట పెట్టాను. కొత్త ఏమంటే అసలు ఆ సందులో ఎట్లా దొరుకుతారు వాడు? ఎక్కడ దూరతాడా? చూడు, రావు చూడు.
అర్థమైంది. సోదరుద్దు అదిగా నీ పెండ్ వచ్చేసింది చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. నిహారిక వాటర్ పడుతుంది గోంగూరకి. వచ్చేసినాయి ఫ్రెండ్స్, ఈ పక్క చూసారా, ఇవి కూడా వచ్చేసినాయి. మొక్కజొన్న ఇవి కూడా బాగా పెరిగిపోయాయి. పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి. ఉదయాన్నే లేచి ఇంటి ముందర గడ్డి బీకేసి ఆ పుచ్చకాయ చెట్లలో గడ్డి నాసు లాగేసి ఆ పూలు డెకరేషన్ పూలు ఆ నాసు కూడా లాగేసినట్టున్నావు కొద్దిగా లాగి రాము బెజ్జం పెట్టాడు ఇటు పక్క. ఆ గ్యాప్లో నేను వేసేసాను. మనకి 2 వాకిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బాత్రూమ్ కూడా ఒక వాకిల్ ఉంది కదా, ఆ వాకిల్ తలుపులు ఏంటంటే కొంచెం బాగా పాడైపోయాయి అనమాట, తుప్పు పట్టిపోయి. ఈ రాముగాడు ఈ మెయిన్ డోర్ మూసేస్తున్నాం అని చెప్పేసి ఆ డోర్ గుండా ఒక దారి పెట్టుకున్నాడు. అది నిన్న రాత్రి నిహారిక కనిపెట్టింది. సడన్గా బయట పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని అరుస్తాను అని చెప్పేసి లోపల కట్టేసి ఈ మెయిన్ డోర్ వేసేసింది. అప్పుడు వదిలింది వాడిని. వాడు ఏం చేశాడు, ఆ డోర్ కడిపి చూసి ఈ డోర్ వేస్తారని చెప్పేసి సీక్రెట్ డోర్లోంచి వెళ్ళిపోయాడు. చూసి మళ్ళీ నాపరాలు అడ్డబెట్టేసి ఇంకోసేపు అయితే నేను దానికి రేకులు అడ్డం పెట్టేస్తాను. ఇప్పుడు చిన్నదా ఇటుకి రాయికొలుపు తలుపు కానీ పెట్టా మళ్ళీ పక్కన మళ్ళీ బంధువులు వచ్చేయాలి. ఏం లేదు 2 రేకులు పెట్టేస్తాను. నైట్ వదలలా అసలు అట్టే కట్టడం వెళ్ళిపోతున్నాడు బయటికి. వెళ్ళిపోయి కనిపించుకోవడం లేకపోతే గందరగోళంగా అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ వాడు. అదే మెయిన్. కబక్కన పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అది అరుస్తూ ఉంటాడు, చూస్తా గమ్ముగా ఉంటారుగా, కొడతారు కబక్కన. అది ఇప్పుడైతే పెరట్లో గోంగూరకి మొక్కజొన్న చెట్లకి నీళ్ళు పెట్టేసింది. ఇంట్లో ఇల్లంతా చిమ్మేసుకున్నారు పిల్లలు. పేరుకి ఇంత లావైంది, జాగ్రత్తగా దాచిపెట్టింది అమ్మ. దానివల్ల లైట్ కురికేసినాయండి. లైట్గా అయింది, అది కూడా తీసేయాలి. పోతనే అన్నీ పోయింది, చాలా కాయలు కాసినాయి. ఇప్పుడు రెడీ అయిపోయి ఇంట్లో పని అంతా చేసుకొని కూర్చున్నారు ఇట్లా. ఏంటి కారణం అని అడిగితే ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అంటున్నారు. దోసపిండి రాత్రి వేసుకోవచ్చు కదా దోసపిండి. నిన్న లేదా ప్లానింగ్ ఇప్పటికిప్పుడు వేసుకోవాలంటే అట్ట వేసుకుంటావు. ఎంత కేజీ? కేజీ 50 రూపాయలు. 2 కేజీలు అయితే 100 రూపాయలు. 5 సరిపోతాయి. ఇంకొక ఆయన కూడా ఉన్నాడుగా, కళ్ళే అంటాడు మళ్ళీ. ఇప్పుడు అది ఫ్రెండ్స్, అది మాట్లాడదామని కూర్చో ఉన్నారు. చింటెంకాయలు ఏమో ఎర్రగారం చేసుకుందామా? షిట్ నాన్ సెన్స్ అంటారా? సండే అయ్యింది ఎర్రగారమా? చికెన్ కూర మన పరువు ప్రతిష్ట ఏం కావాలి అంటారా? బా ఎర్రగారం వేసుకొని తింటే భలే ఉంటుంది. సరేలే. ఎక్కువ వీళ్ళ ప్రాపర్టీ కూడా కాదు, వీళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి. కాల్చిందే గట్టిదే? సరే, గట్టి జుట్టుకోడి తేవాలవుతుంది. కాల్చాన్సేపు టకటక కోసిచ్చేస్తాను, బాగా నీట్గా చేసుకుంటావు. మెత్తల ముక్కలు వేయించుకున్నా కూడా దోశలోకి సరిపోద్ది. మనకి ఫ్రెండ్స్ జుట్టు మధ్యాహ్నానికి సాయంత్రం కావాలి కదా, మధ్యాహ్నం తినలేము. ఈ పచ్చి సావడాలు కానీ రాలా, ఈ చేపలేం రాలా. ఏమి రావు మనకి, అవసరం లేనప్పుడు ఖచ్చితంగా ఆ రోజు శనివారం ఏదో ఒక వారం అయిపోయింది ఫ్రెండ్స్. నిన్న వచ్చిపోయినాయి ఫ్రెండ్స్, నిన్న శనివారం కదా, 20 రోజులు వచ్చిపోయినాయి. ఇంటికాడికి వచ్చి అడిగిపోయినారు తీసుకుంటారా అమ్మా అని. అది చేద్దాం. చికెన్ కూర చేసేసుకొని తినేసేసి ఎర్రలు లోడేస్తాను. లోడుకొని శుభ్రం కడిగేసి జీరలు పట్టేసి చేపల కూర చేసేసుకోవచ్చు.
మళ్ళీ సముద్రంలో దిగాలి. అవి పడతాయో లేదో ఒక నమ్మకం లేదు. పడతాయి. పురుగులకి పడతాయి కదా. ఊరు కూడా ఊరు పడుతుంది, ఎవరించి ఉంటాం మమ్మీ అంటున్నారు కదా. ఈ ఎండ ఎక్కువగా ఉంటుంది, అందుకోసం ఈ ఎండ కోసం నేను ఎండ మళ్ళీ పెరిగిందంటే మనం అక్కడ ఉండలేము. ఎండ తక్కువైతే చూద్దాం ఏదన్నా. సరే ఇప్పుడైతే నువ్వు వెళ్ళి తెచ్చుకోపోమ్మ అయితే తనుజమ్మ. పిండి నేను సాయంత్రం వేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే మనం. అనుకోవాలి అసలు. చూడు చికెన్కి నువ్వు వెళ్ళు, పాప టమాటా అల్లం కొత్తిమీర అవి తీసుకొచ్చి. సరే తెచ్చుకోపోమ్మా. చికెన్కి నువ్వే వెళ్ళాలి. సరే. ఎందుకంటే అది కాల్చినప్పుడు బాగుంటుంది. కాల్చింది కదా మర్చిపోయేది కదా జుట్టుకోడి. జుట్టు కూడా చూసి తెచ్చుకోవాలి అంతే. సరే కానీ పోపు తొందరగా మరి దోసపిండి తెచ్చుకోపు. దోసపిండి ఇంకేం కావాలి వాటికి అంతే కదా. అల్లం పేస్ట్, అదే అల్లం పేస్ట్ అంటున్నా. ఉత్త అల్లం తీసుకో, బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే మొత్తం ఫిక్స్ అయిపోయింది. జుట్టుకోడి కూర, అందులోకి దోశ, ఇంకా మధ్యాహ్నం రసం పెడుతుంది, మిరియాల రసం. జుట్టుకోడి ఫ్రై ఉంటుంది కదా, అవి నవలే లోపలే. రెండు కోళ్ళ తెల్లేమో పళ్ళు జువ్వు అంటాయి. మెత్తది ఏమంటే ఫ్రైకి ఏమంటే మెత్తది చేసి ఫ్రై చేసేస్తాను. మధ్యాహ్నానికి రాత్రికి రసం పెట్టేస్తాను. మళ్ళీ విడివిడిగా ముక్కలు తినేదానికి లేదు, మెత్త ముక్కలు. వీళ్ళు ఏం పెట్టేటప్పుడు ఉప్పు చూస్తాం అని వస్తారు, ఒకరు వస్తారు, తర్వాత ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత ఉడికేటప్పుడు కూడా వస్తారు. అన్ని ఉప్పు చూడనే సరిపోతుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే. ఇప్పుడు పసుపు వేసేది ఏంటంటే చికెన్ కూర. లేకపోతే పని చేయి, అది పెద్ద కోడి ఇచ్చాడంటే పర్లేదు సరిపోద్ది. అది ఎంత ఉంటుంది? కేజీ కాదు, కోడి లెక్క. అక్కడ జుట్టు కోడి లెక్క 150 రూపాయలు. 140 పొద్దున కోడి జుట్టు కోడి ఏంటది 140. చూద్దాం చిన్న రొయ్యలు ఇస్తే చూడు తీసుకో. అయితే 50 రూపాయలకి వెళ్దాం చేపలకి. మీరు అక్కడ నేను ఒకసారి అవి కాదురా, రొయ్యలకైతే చిన్న రొయ్యలకైతే నీకు ఏదైనా ఒకవేళ పెద్ద చేప ఏదొకటి పడుతుంది. ఈత ముక్కలా చూడాలి. ఇంకా ఒక 50 రూపాయలు పెట్టింది అనుకో. అలా పోయి సముద్రం కాడ మీరేమో బీచ్ కాడ ఆడుకుందరు, నేను అంతలోకి ఆ బీచ్లో వేట స్టార్ట్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఇవాళ ఎట్టో చిన్నగా సముద్రం వైపు తిప్పారు. వేట అంటున్నారు, చూడాలి. ఇంకా ఆ వేట ఆడేసి రావాలి. చేపలు పడతాయో లేదో, వీళ్ళేం గట్టి మీద ఉంటారో. ఇంక నేను నడుము లోతు నీళ్ళలో ఉండాలి. నేను ఆ నడుము లోతు నీళ్ళలో కప్పలంటే ఫ్రెండ్స్ మీరు ఇంకో విధంగా అనుకుంటారేమో. కప్ప చేపలు అన్నీ ఉంటాయన్నమాట. అవి ఎట్లా ఉంటాయంటే తాగితే పెద్ద లావు అయిపోతాయి. మీకు తెలిసే ఉంటుంది సముద్రంలో. అవునవును, పైన కాదు, దాన్ని కొరికేస్తుంది అది. ఈరోజు ప్లానింగ్ అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరాలి. సరే, అంది వీడియోలు వస్తూ ఉంటాయి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చూసి లైక్ కొట్టే కొద్దీ మాకు ఊపు వస్తుంది. ఇంకా కొత్త మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మాకున్న పెద్ద కుటుంబం, యూట్యూబ్ కుటుంబం, ఇన్స్టాగ్రామ్ కుటుంబం, ఫేస్బుక్ కుటుంబం, అంతే. ఆ 3 చెప్పా. అందరూ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఈరోజైతే టిఫిన్ మార్నింగ్ చెప్పాను కదా, ఇంకా అది అయిన తర్వాత నా తెలిసి వీళ్ళు దండయాత్ర చేస్తారు సముద్రం మీదకి. సముద్రం అలల వరకు
వీళ్ళు ఉంటారు సైనికులు నా వెనక. ఇంకా సముద్రంలోకి ఎంటర్ అయ్యానంటే ఇంకా నేను ఒక్కనే యుద్ధం చేయాలి లోపల. డాడీ దండయాత్ర చేసేది సముద్రం మీద కాదు, ఫస్ట్ నీ మీద చేస్తాం. నువ్వేమంటే సముద్రం మీద చేస్తాం అనమాట. అది వీళ్ళు బయట చేరేమో మునగతా ఎంజాయ్ చేస్తుంటారు, నేనేమో చేప పడుతుందా పడతా. మనం ఒకసారి దోశ తీసుకెళ్ళి అర్దినిల్లా అవును కదా, అదే పడవ కింద అవును. చేపలు ఇప్పుడు ఎండగా ఉంటుంది లేదా, ఇంటికాడ తినేసిపోదాం. ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నాం లేదా సముద్రం ఒడ్డున తినేదానికి. ఈ ఎండ ఎక్కువ లేకపోతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆడ సముద్రం ఒడ్డున. ఈ కొబ్బరిని పెట్టుకొని వద్దాము. గబక్కన మీకు అంత మొహం అంతా నల్లంగా అయిపోద్ది, ఎండకి ఉప్పు పేలిపోద్ది, ఎర్రగా అయిపోతాయి మొహాలు. నేనంటే నీళ్ళలో ఉంటాను కాబట్టి. సరే ఈరోజు ఉప్పు నీటి స్నానం చేయాల్సి వస్తుంది కదా, చేయాలి కూడా అప్పుడప్పుడు, చేస్తేనే మంచిది చర్మానికి కూడా మనకి. ఓకే అయితే ఫ్రెండ్స్ ఈరోజు అయితే అది మా టైం టేబుల్. సరే అయితే లేట్ అవుతుంది, ఇప్పుడు ఈ వీడియో వదిలేస్తాను. మిగతా భాగం నేను మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేస్తా, ఓకేనా? ఇప్పుడు హ్యాపీగా ఉంది తెలుసా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక లాగుతో మన ఛానల్లోనే వచ్చే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వెంటనే కలుసుకుందాం. ఓకే.